ఈ చెస్ లో ఈరోజు నేనే గెలుస్తా. చెస్ కాదన్నా, క్యారమ్స్. ఐమ్ జస్ట్ కిడింగ్ తమ్ముడు. నైస్ జోక్. సారీ తమ్ముడు. బాక్స్ ఆఫీస్ కొట్టాల్సింది పోయి మనం ఇక్కడ కూడా కొడుతున్నారా అన్న మీరు? కాఫీ బాక్స్ ఆఫీస్. ఎంత బెట్ ఎంత? బిర్యానీ బెట్. వెరీ గుడ్. బెస్ట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్. సరే ఇదే. ఓ మేమిద్దరమేనా తమ్ముడు? ఇంకేముంది, ప్రమోషన్లు అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా హ్యాపీగా తాగేసి పడుకోవడమే. ఏం తాగుతావు? కాఫీ, టీ. నువ్వేనుకున్నావు? సో నేను ఆల్రెడీ 10 పాయింట్ కొట్టాను. ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా? అయిపోతుంది కదా. ఏంటి నేను లేకుండానే? మరి నాతో ఒకటి చేసిగా. ప్రొడ్యూసర్లు ఒప్పుకోరయ్యా. కాస్త ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోమా. ఎవడరా నువ్వు? ఆపేయ్, వద్దు ఆపేయ్. సాయి బాబు, 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 థ్యాంక్ యూ బ్రో. బాబు 2 చాయ్ అమ్మా. 2 4 అంతే. పిల్లలకి లేదు. పిల్లలు లేదు అయితే 3 అండ్ 1 కంప్లైంట్. అంతే కదరా మరి. చిన్నప్పటి నుంచి అప్పుడు కూడా అంతే. మేము బాంబేలో ఉన్నప్పుడు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, ఈ మట్టి అన్ని చేసేవాడు. నేను మట్టికి అన్ని పార్టీలు తీసుకెళ్ళాడు. పార్టీలు తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు, నువ్వు అది చేయకూడదు, ఒరే నువ్వు ఇంకా చిన్నవాడు, నువ్వు చేయకూడదు అనేవాడు. ఈ మట్టికి వాడి వయసు ఎంత అప్పుడు? ఎంత వయసు? 17 ఉంటే 16 17. పన్నెండుకే స్టార్ట్ చేసేసేటాడు. మీ టైం మీరే ఇన్స్పిరేషన్ నాకు. అవును, దుప్పటి చూసేటాడు. కబుర్లు వినే ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. మరి ఫిల్మ్ మొత్తం టాక్ లో మనోజ్ అన్న. ఇప్పుడైతే నీ గురించి టాక్ బాగుంది. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు ట్రెండింగ్ లో బాగా. అంటే మినిమం నీకు పూనకం వస్తే నీకు ఒక రా ఉంటుంది కదా అంట కదా. అంటే నీకు పూనకం వస్తుంది కదరా, మళ్ళీ వద్దులే కంగారు. వద్దు హిందీలో మాట్లాడతా భయం వేస్తుంది మాకు. వద్దులే థ్యాంక్స్ రా. హిందీ మళ్ళీ పూనకం బాబాయ్. హిందీలో సబ్ టైటిల్స్ పెట్టుకోవాలి. అది నీకు నాకు ఇది తెలుసు, అది వాళ్ళకి అవసరం లేదు. నీది అసలు అర్థం కాదు కూడా. మాట్లాడు. హైదరాబాద్ లో పెరగడం ఏంటి? మేము చెన్నై కదా. చెన్నై, తిరుపతి, హైదరాబాద్ 1 year మీకోసం వచ్చి కొంచెం ఏదో మేనేజ్ చేస్తాం. అది మంచిది అప్పుడు. మంచి వెరీ మంచిది. అదే ఖూబ్సూరత్ చెప్పింది చెప్పు. ఖూబ్సూరత్ కబూతర్. ఫాస్ట్ చెప్పు, ఫాస్ట్ చెప్పు. ఖూబ్సూరత్ కబూరత్ కాదు, కబూతర్. కబూతర్ ఖూబ్సూరత్ కబూతర్. అదే మన యానిమల్. సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ నేను వచ్చింది ఏంటంటే భయ్య ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా? అంటే మీకు బాగా తెలుసు కదా. అవునా, మనడికి ఎలా తెలుస్తుంది ఓజీ అప్డేట్స్? నువ్వే చెప్పాలి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకంటే బాగా తెలుసు ఇంకే. ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు? అడగలేదు కదా నువ్వు. ఎప్పుడు భైరవం అప్డేట్స్ అడిగావు? పోజీ అడిగి భైరవం షూట్ ఎప్పుడు? భైరవం ఇప్పుడు నువ్వు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్. నీ వరకు రాలేదు, అందుకే చూసా మెసేజ్ చేయట్లేదు బావాడు. ఓకే మనమే చెప్తాం మనకి బేసిక్లీ ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పించి వేరే లేదు కదా. లేదు కదా. సో ఇప్పుడు నువ్వు రాకముందు ఒక కాయిన్ గెలిచా. ఏంటి ఈ కాయిన్? బిర్యానీ కొని వెళ్తాము, నేను గెలిచాను. సార్ ముందు చాలా ఇస్తారు. ఆయనకి పూనకం వచ్చేస్తే ఇంకంతే. పూనకం వచ్చేస్తే బావర్చి కొనేస్తారు ఆయన. బావర్చి బిర్యానీ మనకి ఇస్తాడా? అండ్ బాబాయ్ సో హ్యాపీ వచ్చారు. లవ్ యూ. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మన నవీన్ ఫామ్ లో కూర్చొని హ్యాపీగా నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ ఎగిరేసి ప్లేస్ లోనే ఇది మా అడ్డా. ఇది అడ్డా. సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్, ఇదిగో ఇది మా సెటప్. దిస్ ఇస్ అవర్ సెటప్.
ఈ గ్లాస్ మా ట్రెడిషన్ తో వస్తుంది. తాగుతామని చెప్పి అంటారు కదా, ఇదే చాయ్. చాయ్ దిస్ ఇస్ అవర్ పార్టీ తమ్ముడు. ఇది మా చాయ్. నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. వీఆర్ ఎప్పుడు వీఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్. ఈయన పబ్లిసిటీ స్టార్. పబ్లిసిటీ స్టార్. పబ్లిసిటీ పట్టండి సార్, ఇది కట్ చేయకండి, ఇది పెట్టండి అంట. పబ్లిసిటీ స్టార్ అంటే అందరూ ఈయన పూనకం వచ్చిన చూడలేదు కదా మరి. బాబాయ్ ఒక్కసారి పూనకం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పు. పూనకం వచ్చినట్టు రియాక్ట్ అవ్వు. ఫుల్ ఆగ్రహం వచ్చింది. చూపిస్తా ఒకసారి. ఇప్పుడు రాదు కాదు. అంటే వీడు యాక్టింగ్ స్కూల్ నేను వీడు వెళ్ళాను బాంబేకి వెళ్తే యాక్ట్ చేయరా అంటే సిగ్గుపడేవాడు. నువ్వు చందుగడ సిగ్గుపడేటాడు. ఆడు సిగ్గుపడు. యాక్ట్ చేయరా అంటే వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? ప్లీజ్ రా యాక్ట్ చేయాలి కొద్దిగా. వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? అది కాదురా. నేను అన్ని ప్లీజ్ రా ఒక్క షాట్ రా. ప్లీజ్ అన్నా కాదు. ఆడు యాక్టింగ్ కోసం రాలా, వీడి కంపెనీ కోసం వచ్చాడు. ఇన్స్పిరేషన్. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న. మా ఫ్రెండ్స్ ఎవరు సినిమా సంబంధించిన లేరు అనమాట. వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబికా కృష్ణ గారు, వీళ్ళ తాతగారు. సరే నువ్వు కూడా హీరో అవుతాడంటే నిజంగా అవుతానారా అన్నాడు. అవుతారా అన్నాడు. అయ్యాడు. ఇది కాదు, తర్వాత బాంబే వచ్చాడు, తర్వాత వియట్నాం కూడా అన్న కూడా వచ్చాడు ఒక 1 month కి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు. తర్వాత మనోడు అక్కడికి వస్తే వాడిని రోజు అని స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు. మామూలుగా లెగ్స్ అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే ఆడు ఇంకా అవ్వలేదు. ఆడికి అవ్వక రోల్ తిరిగిపోయి 3వ రోజు అరే ఆడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసు కదరా, కావాలని కదా దగ్గర తీసుకొచ్చావు. చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా కానీ నిజంగా నాకేంటంటే వీళ్ళు చూస్తే నాకు తమ్ముళ్ళు అనిపించాడు. నీకు నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ డైలాగ్ ఎందుకు చేస్తాం ఊరికే మళ్ళీ అడిగేటప్పుడు చెప్పాం అంటే మళ్ళీ అడిగితే ఏదో చేస్తా. అలా కాదు, మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో. బాగా చెప్పావు కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. భైరవ్ నుంచి డైలాగ్ నీకే ఎక్కువ. తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం హైందవం. బాబాయ్ తలుచుకుని వచ్చేసావు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ. బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా? మా ఒరిజినల్ ఓజీ ఆఫ్ వాయిసెస్. నీకు తెలుసు కదా, ఒక్కడు మిగిలాడు. మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైమ్, ఆ బ్రేక్ ముందు హీ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్. అండ్ మళ్ళీ నా కంబ్యాక్ ఫిల్మ్ వీఆర్ యాక్టింగ్ టుగెదర్. క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా. నాకు బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది. అవును, అది తృప్తిలో తప్పింది. అసలు హ్యాపీ ఏంటంటే హీస్ బ్యాక్ అగైన్. ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. హీస్ కమ్ బ్యాక్. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి వన్ ఆఫ్ దోస్ ఫేసెస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హీస్ గాట్ ద పొటెన్షియల్. I'm like very happy for his comeback. Actually, I was waiting for him. Always deserve. And me guరించి చెప్పాలంటే ప్రతినిధి was one film which I got that took my breath away. నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు, ఐ వాజ్ బ్లోన్. అంటే ద థాట్, క్రేజీ థాట్, చాలా బాగుంది. అండ్ ఆల్సో యువర్ ప్రెజెన్స్ విత్ యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్. అసలు ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోర్స్లో ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో, ఏంటి అబ్బాయి లౌడ్గా చేస్తానని చెప్పి అనిపించింది. కానీ సినిమాలు చాలా బాగుండేది. అల్లుడి సీన్ కానీ అదేంటి రాక్షసుడు, ఐ వాజ్ బ్లోన్ బై హిస్ పవర్. అంటే దట్ గై హూస్ లౌడ్ ఆల్వేస్ సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు.
చాలా బాగా చేశాడు. యా యా సేమ్ సేమ్ అంటే అల్లుడు సీన్ లో ఆమె చూసింది ఏంటి, తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాం. సో అదే ఓకే తను బాగా చేస్తాడు, ఇలా వియట్నాం చేశాడు నాతో పాటు అనుకున్నాను. యాక్టింగ్ వైజ్ బ్యారీ జాన్ చేశాడు బాంబేలో. ఎక్కడ చేస్తారా బాబు, లౌడ్గా చేస్తాడు అబ్బాయి అనుకుంటే రాక్షసులో చంపేశాడు. ఇది వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశాడు. చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. He will look like a man. The guy from The Boy is become man. Good, very good. సాయి బాబు నుంచి సాయి బాబు మీ అందరు నాకు ఇంక మీరే బాబు బాబు అని పిలిచానుగా. బాబు బాబు అని పిలిపించుకోకు, మ్యాన్ మ్యాన్ అని పిలిపించు. మాకు అలవాటు మ్యాను 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 మ్యాన్. మమ్మల్ని బాబు ఎవరు పిల్లలు మేము నో పిలిపించుకోవడం. అండ్ ది చేంజ్ ఓవర్ ఆఫ్టర్ విరూపాక్ష ఇప్పుడు ఈ సినిమాకి I had to. ఐఎమ్ సీయింగ్ హిమ్ జిమ్ లో. ఫస్ట్ గ్లిమ్స్ ఉంది కదా, దాంట్లో అయితే అసలు మేము డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తానే ఎండ్ చేసేటప్పుడు నేను వెళ్ళిపోతూ ఉంటాను. మరోడు డైలీ బాగా చేస్తున్నాను. Thank you. బట్ వాట్ ఎ కమ్ బ్యాక్ బాబే విత్ ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ నువ్వే నా ఇన్స్పిరేషన్. ఐఎమ్ ట్రైంగ్. ఇప్పుడు నువ్వే అందరికి జిమ్ రావాలి కదా మీ వదిలితే వస్తాడు. ప్రమోషన్ అంటాడు, రావట్లా. వదిలేదు అయిపోయింది కదా, ఇంక అయిపోయింది. వచ్చేయడమే. నన్ను కూడా లేకపోతే అలాగే. సూపర్ బాబాయ్. హౌ డిడ్ యూ ఫీల్ ద ట్రైలర్? ఎలా అనిపించింది నీకు చాలా ట్రైలర్? బాగుంది. అంటే లైక్ ఐ సా దట్, అంటే ఫస్ట్ నుంచి బ్రదర్స్ అనుకున్నా, బట్ ఫ్రెండ్స్ అని తెలిసిన తర్వాత సో హ్యాపీ. అంటే చిన్న చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ సా ఫ్రమ్ బ్రదర్స్ అని చెప్పి అనుకున్న దానికి టోటల్ క్రాస్ ఓవర్. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ విల్ బి లైక్ డెఫినెట్లీ థిక్కర్ దెన్ బ్లడ్. ఐ ఫీల్ దట్. ప్రమోషన్స్ మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ వెళ్ళిపోయి ప్రమోటింగ్లు. ఇద్దరు కలిసి డాన్స్ సాంగ్ చేశారు, మళ్ళీ సినిమా సాంగ్ బయట రీల్స్, వీళ్ళు గార్డెన్ లోను బయట థియేటర్ లోను. అదే ఇన్స్టాగ్రామ్ రీల్ అండి. మాతో కూడా చేస్తాం, మాతో ఎందుకు చేయలేదు? స్టెప్ లో గిచ్మాక్ కాదు, డమ్ డమారే మా 3 సాంగ్ మన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ఏం చేస్తారు. గిచ్మాక్ కాదు మన డాన్స్ అండి అది. నేను ఆవిడ కాదు, డమ్ డమరే సాంగ్ ఉంది, అబ్బాయిలు చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో, మేము చేయవండి చేసిన సాంగ్. అది దాంట్లో మీరు గిచ్చారు కదా. లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కాదు ఇప్పుడు కూడా సరదాగా చేయొచ్చు కదా. దాంట్లో నువ్వు గిచ్చావు కదా, అవును. రోహిత్ గిచ్చడు. అందుకని ఈయన గిచ్చుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఒక గిచ్చుకోలేదుగా. నువ్వే పడుతు చేస్తారు కదా, అందుకే చూసి ఆయనకైతే పెళ్ళి అయిపోయింది, ఆయనకి అవ్వబోతుంది, నాకేం అవ్వదు. నీకు నువ్వు చాలా పెద్ద స్కెచ్ చేశారు, పెద్ద స్కెచ్ చాలా భారీగా.